తెలుగు సినిమాల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటేందుకు మన హీరోలు ఎంతలా కష్టపడుతున్నారో తెలిసిందే. టాలీవుడ్ నుంచి వచ్చే సినిమా అంటేనే తక్కువ చూపు చూసే స్థాయి నుంచి ఇండియాలో బాక్సాఫీస్ కలెక్షన్లలో మేజర్ పాత్రను పోషించే స్థాయికి చేరుకోవటం అనేది మామూలు విషయం కాదు. ప్రస్తుతం వరల్డ్ వైడ్గా తెలుగు సినిమాలకు క్రేజు పెరగటం మరీ గర్వించదగ్గ విషయం. ఇలా తెలుగు సినిమా మార్కెట్ను విస్తరింపచేసేందుకు దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఎంతగానో శ్రమిస్తున్నారు. భారీ ప్రాజెక్ట్స్ను సెట్ చేస్తూ ఇంటర్నేషనల్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే బాహుబలి, RRR, పుష్ప 2, సలారు, సాహో వంటి చిత్రాలు ఎలాంటి ఇంపాక్ట్ను క్రియేట్ చేశాయో తెలిసిందే. అయితే ఇంత తెలుగు సినిమాను ముందుకు తీసుకెళ్లేందుకు దర్శకులు, నిర్మాతలు, హీరోలు ప్రయత్నిస్తుంటే ఓవైపు మన వాళ్ళే మన సినిమాలను తొక్కేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంట. సినిమా ప్రారంభం నుంచే మొదలుకొని ప్రమోషన్స్, బాక్సాఫీసు క్లోజ్ అయ్యే వరకు సినిమాను తగ్గించడమే పనిగా పెట్టుకుంటున్నారట. కొన్నాళ్ళుగా ఇదే తంతు జరుగుతుందట. తాజాగా అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తేటతెల్లం చేశాడు. ఆయన ఓ పాడ్కాస్టులో మాట్లాడుతూ సంచలనం విషయాలను వెల్లడించాడు. మన వాళ్ళే మన సినిమాలను తొక్కేయటానికి ప్రయత్నిస్తున్నారని చెప్పాడు. వారి పేర్లను చెప్పలేదు, కానీ పలు సినిమాల మార్కెట్లను తగ్గించేందుకు PR టీంతో చెలరేగిపోతున్నారని మండిపడ్డాడు. వారి డబ్బులిచ్చి మరీ అదే పనిగా పక్కోడి సినిమాను తొక్కేస్తున్నారని తెలిపాడు. లేటెస్ట్గా విడుదలైన తండేల్కు తను ఆ నెగిటివ్ ప్రచారాన్ని ఎదుర్కొన్నానని తెలిపాడు. అయితే నాగచైతన్య చెప్పిన మాటల ప్రకారం చూస్తే కొన్నాళ్ళుగా మహేష్ బాబు ప్రతి చిత్రానికి, అలాగే జూనియర్ NTR, రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రాలకు ఇదే జరుగుతుందని పలువురు తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఎంత చక్కటి సినిమా అయినప్పటికీ జనాదరణ లేకుండా ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారని కొందరు సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది విడుదలైన NTR దేవర చిత్రానికి కూడా ఇదే జరిగిందని అభిమానులు వాపోతున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రాలన్నింటికీ యాంటీ ఫ్యాన్స్ మీద పడిపోతుంటారని, కావాలని సినిమా రేంజ్ను తగ్గించి సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇండస్ట్రీలో సౌమ్యుడనే మంచి పేరు తెచ్చుకున్న ప్రభాస్ సినిమాలకు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడడం పట్ల అభిమానులు కూడా అప్సెట్ అవుతున్నారు. ఏదేమైనా ఇలాంటి పరిస్థితులు మారాలని, ప్రతి సినిమాను ఎంకరేజ్ చేసుకోవాలని, సందేశాత్మక చిత్రాలకు మరింతగా ప్రోత్సాహం అందించాలని సినీ ప్రముఖులు, సినీ ప్రియులు కోరుకుంటున్నారు. ఇక మహేష్ బాబు నెక్స్ట్ SS రాజమౌళితో SSMB 29లో నటిస్తున్నారు. ప్రభాస్ భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. NTR లైనప్ కూడా షాకింగ్గానే ఉంటుంది. రాబోయే చిత్రాలకైనా నెగిటివ్ ప్రచారం లేకుంటే బాగుంటుందని అభిమానులు ఆశపడుతున్నారు. మరి ఎలా జరుగుతుందో అన్నది వేచి చూడాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.